హలో అందరికీ, మిస్టర్ రంతేజ్ ఫ్రమ్ భారత్ టెక్. అండ్ అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీరైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా క్లీన్గా, నీట్గా, చాలా హైజీనిక్గా మీరైతే చేసుకోండి. మనకి ఈ 2020 అయితే చాలా బ్యాడ్గా అయితే ఉన్నది. మరి మీరైతే చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ మనము నేను నా ఛానల్లో ఒక కొత్త థింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఏంటిదంటే లైక్ ఏమన్నట్టు. లైక్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వీడియో పెట్టాను అనుకోండి, దానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 సబ్స్క్రైబర్స్ రావాలి. 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, నాకు మినిమం 2 likes రావాలని పెట్టాను అనుకోండి. మీరు 2 likes గోల్ అయితే రీచ్ చేయాలన్నట్టు. అండ్ ఈరోజు వచ్చేసి నేను 10 likes అయితే గోల్ ఏం చేయబోతున్నాను. అండ్ మనం ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఎంఐ ఫిట్ యాప్ అనేది ఎలా వాడాలన్నమాట. ఫస్ట్ మీ ప్లే స్టోర్ నుంచి ఎంఐ ఫిట్ యాప్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మీరు అన్ని పర్మిషన్స్ అవన్నీ అయితే ఇవ్వండి. మీ బ్యాన్ కూడా కనెక్ట్ చేయడం, మీ డివైస్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. నేనైతే మీకు చెప్తాను ఎలా మీరంతా వాడాలన్నమాట. మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇట్లా వర్కౌట్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇట్లా సింకింగ్ కూడా చేసుకోవచ్చు అని ఇట్లా పైనుంచి ఇట్లా ట్రాక్ చేసి సింక్ అయితే అవుతుంది డేటా అయితే. ఈరోజు వచ్చేసి నేను 366 స్టెప్స్ అయితే వేసాను అన్నట్టు. అండ్ హార్ట్ రేట్ 58 BPM అన్నట్టు. మీరు హార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటుంది. ఇది నా ఎవ్రీ 1 hourకి నా BPM అయితే. నా స్ట్రెస్ లెవెల్స్ కూడా చెప్తుంది. స్ట్రెస్ లెవెల్స్ అనేది MB5లో ఉంది, మీతో ఓల్డ్ వర్షన్స్ అయితే లేదు. అంటే స్లెప్ట్ అంటే మనకి స్లీప్ అన్నమాట. మీరు ఎంతసేపు పడుకున్నారు అండ్ మీ స్లీప్ డేస్ చెప్తుంది. 1 hour ఎంతసేపు డీప్ స్లీప్లో పడుకున్నారు, ఎంతసేపు లైట్ స్లీప్ పడుకున్నారు, ఎంతసేపు డ్రీమ్లో ఉన్నారు, ఎంతసేపు వేకప్ అయ్యారు అన్నీ చూపెడుతుంది. మీరు అన్నిటికీ పండుకున్నారు కూడా చూపెడుతుంది. అయితే అన్నిటికీ వేకప్ అయ్యారు కూడా చెప్తుంది. ఇక్కడ వ్యూ మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ పాయ్ అన్నమాట. పాయ్ అంటే ఓన్లీ MB5లో ఉంది కూడా. అంటే ఇది ఏంటంటే మనకి మన పర్సనల్ యాక్టివిటీ రిలీజ్ అన్నమాట. పాయ్ అంటే ఇది మీరు చేసే వర్కౌట్ బట్టి మీకు స్కోర్ అయితే ఇస్తుంది అన్నట్టు. మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 100 అన్నట్టు. నా స్కోర్ వచ్చేసి 9 అవుతుంది. నేను ఎక్కువ బ్యాండ్ అయితే వాడాను కాబట్టి చాలా తక్కువ అవుతుంది. మీకు వెయిట్ అయితే సెట్ చేసుకో. సైకిల్స్ అంటే మన ఉమెన్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉంటాయి కదా, పీరియడ్స్, వాటన్నిటి గురించి ఇక్కడ ఉమెన్ గురించి అయితే ఉంటాయి అన్నట్టు. ఇవి మనకి స్టెప్స్ అన్నట్టు. యాజ్ యూజువల్ మనకి స్టెప్స్లోకి వెళ్తే ఇక్కడ ఎంత డిస్టెన్స్ మనకి డైలీ యావరేజ్గా ఎంత చేస్తున్నాం అన్నమాట. యావరేజ్ ఎంతసేపు ఎంత కిలోమీటర్స్ నడుస్తున్నమాట. అంటే ఎంత ఫ్యూల్ సేవ్ చేశారు నడవడం వల్ల, ఎంత వెయిట్ అయితే మీరు తగ్గారు ఇవన్నీ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ మీరు డే టు డే రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డే టు డే రిపోర్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ స్లో వాకింగ్ ఎంత, లైట్ యాక్టివిటీ ఎంత, మ్యాక్సిమం మీరు ఎంత చేస్తారు, మినిమం మీరు ఎంత చేస్తారు కనబడుతుంది. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ లాస్ట్ వీక్ 1 అయితే ఉంటుంది. ఇక్కడ మీ యాక్టివిటీ చేస్తారు కదా, వీటన్నిటికి వచ్చేది ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వాకింగ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీరు వాకింగ్ చేశారనుకోండి, మీ ఫోన్ అయితే తప్పకుండా కావాలి జీపీఎస్ కోసం అయితే. అండ్ ఇక్కడ గో క్లిక్ చేయగానే ఇక్కడ టర్న్ ఆన్ కొట్టేసింది. ఇక్కడ గో క్లిక్ చేయగానే ఇక్కడైతే వాకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సైక్లింగ్, రన్నింగ్. మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీ డివైస్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్లో క్లిక్ చేసి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉందనుకోండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఎంఐ ఫిట్లో ఉండే డివైసెస్ వాడుతున్నారు అనుకోండి, మన డివైసెస్ వాళ్ళ హెల్త్ కూడా తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని చెక్ చేయండి. వాళ్ళని కూడా ఇక్కడ ఫ్రెండ్స్కి మై క్యూఆర్ కోడ్ క్లిక్ చేయండి.
అండ్ ఇక్కడైతే మీరు మీ క్యూఆర్ కోడ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి స్కాన్ చేసుకోవచ్చు అన్నట్టు. అనేది కంపల్సరీ అయితే కాదన్నమాట. మీకు ఇక్కడ మన డివైస్ ఉంటేనే ఇలా అవుతుందని జస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ కిడ్కి ఇచ్చారనుకోండి, మీ బాబు గారు మీ చిల్డ్రన్కి వాళ్ళ ఒక ఫోన్ కనెక్ట్ చేస్తారు. ఊరికి మీరు ఫోన్ తీయలేరు కాబట్టి దీని నుంచే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీ అనేది మనం మీ ఫోన్ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఇవన్నీ అయితే ఉంటాయి ఆప్షన్స్ అన్నమాట. ప్రొఫైల్ క్లిక్ చేసాక ఇక్కడైతే మీ డీటెయిల్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీ డివైస్ కనెక్ట్ చేసుకుని అయితే కనబడుతుంది. ఓన్లీ ఒక డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరైతే డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీరైతే ఒక డివైస్ అయినా యాక్టివ్గా అయితే ఉండగలుగుతారు. అదే గోల్ సెట్ చేసుకోవచ్చు. యాక్టివిటీ గోల్ అంటే రోజుకి ఎన్ని స్టెప్స్ వేయాలన్నమాట. మ్యాక్స్ వచ్చేసి 30,000 స్టెప్స్, మినిమం వచ్చి 2,000 స్టెప్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఒక స్టెప్ కింద ఓకే క్లిక్ చేయండి. మీరు వెయిట్ కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంత వెయిట్ తగ్గాలంటే ఇక్కడ ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. చూసుకోండి, దీన్ని ఇట్లా అటు ఇటు చెప్తా ఉంటే ఇంకా తగ్గుతుంది, పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ రీసెట్ గోల్ క్లిక్ చేసి క్లియర్ గోల్ కూడా క్లిక్ చేయొచ్చు అన్నమాట. క్లియర్ గోల్ చేస్తే మీరు ఆ వెయిట్ ఖర్చు అనుకుంటున్న తర్వాత ఇంకా తగ్గించుకోవడం తగ్గియాలంటే చేయొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ అండి, ఇదే చెప్పాలి ఫ్రెండ్స్ అన్నమాట. స్టోర్ అంటే MML4 ఫైల్ అయితే ఉంటుంది. ఏంటిదంటే మీరు వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడం అన్నమాట. బిహేవియర్ ట్యాగింగ్ అంటే ఇవన్నమాట. ఇలా ప్రతి థింగ్స్ అలా చూసుకోవచ్చు. హిస్టరీ చెక్ చేసుకుంటే హిస్టరీ అయితే అన్నీ కనబడుతుంది అన్నమాట. ఇక మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. స్మార్ట్ అనాలిసిస్ మీరు ఎనేబుల్ చేసుకుంటే ఇంకొంచెం అడ్వైస్ అయితే ఇస్తుంది మీకైతే. మీ స్లీప్ క్వాలిటీ గురించి అయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ సెక్యూరిటీ యూనిట్స్ ఇట్లా మీటర్స్ కావాలా, మైల్స్ కావాలన్నట్టు కేజీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. యాప్కి అప్డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ అడ్వైస్ క్లిక్ చేయండి. మీరు అయితే ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంటేనే ఇట్లా అప్డేట్ ట్రై అవుతుంటుంది. ఇప్పుడు మనం ఒక డివైస్లో సెట్టింగ్స్ చూద్దాం. ఇదైతే నేను MML5కి సెట్టింగ్స్ చెప్తున్నాను. అండ్ తొందరలోనే MML5 ఫీచర్స్ ఓవర్ రివ్యూ కూడా చెప్తాను, అయితే రివ్యూ కూడా చేస్తాను. చూసుకోండి, ఇక్కడ మీకు ఛార్జింగ్ అయితే కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఇలా ఇక్కడ పైన క్లిక్ చేసి ఇక్కడ దీని పేరు మార్చేసిన డివైస్ పేరు అన్నమాట. స్టోర్ ఏదో చెప్పాలి ఇవన్నమాట. ఇక్కడ వీళ్ళైతే కొన్ని డిఫాల్ట్గా అయితే ఇస్తారన్నమాట. మీరు వీటితోనన్నా సెట్ చేసుకుని మీరు నచ్చిన సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కస్టమ్ మీకు ఇదిలో ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఫొటోస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోటో తీసినట్లే పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ కావాలంటే మీరు మీ ఫోన్ గ్యాలరీ నుంచి కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు డ్రైవ్ నుంచి అన్న మీ మెయిల్ ఐడి వీటన్నిటి నుంచి తీసుకోవచ్చు అన్నమాట. గ్యాలరీ, గూగుల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. మీరు ఇప్పుడు క్లిక్ చేసి ఇక్కడ వాచ్ ఫేస్ ఇది ఎలా ఉంటుంది చెక్ చేయాలనుకోండి. మీరు ఫస్ట్ సింక్ చేయముంది ఇది క్లిక్ చేస్తే అనుకుంటే ఇట్లా మీకు కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కింద సింక్ వాచ్ ఫేస్ క్లిక్ చేయడం మీ వాచ్ ఫేస్ సింక్ అయిపోతుంది. అయితే వాచ్ ఫేస్ అయితే అండ్ ఇవే వాచ్ ఫేస్ కావాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇది నేను చెప్పే మెథడ్ వచ్చేసి MML4 ఫైల్లోనే వర్క్ అవుతుంది. మిగతా ఓల్డ్ వర్షన్స్ అయితే పనిచేయదు అన్నమాట. MI బ్యాండ్ 5 అనే వాడుతాం కాబట్టి MI బ్యాండ్ 5 అయితే నేను సర్చ్ చేస్తాను. MI బ్యాండ్ 5 వాచ్ చేస్తాను సర్చ్ చేయండి. మీరైతే 4 ఉంటే MI బ్యాండ్ 4 వాచ్ చేస్తాను సర్చ్ చేయండి. మీరు నచ్చిన యాప్ అన్నా డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసాను ఆల్రెడీ. ఇక్కడ మీరు మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నమాట. మీకు ఏ లాంగ్వేజ్లో కాల్ వాచ్ చేస్తున్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వాచ్ ఫేస్ నచ్చింది అనుకో, మీకు మీరు దీన్ని ఇక్కడ డౌన్లోడింగ్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే అవుతుంది. ఓపెన్ MFI ట్యాప్ అని క్లిక్ చేయగానే అక్కడ మీరు
వివోలో సెట్ చేస్తే మీకు వాచ్ ఫేస్ మధ్యన ఇక్కడ వాచ్ ఫేస్ సెట్ చేసుకున్నాను. అంటే ఇది కూడా సెట్ చేసుకున్నారంటే అయిపోతుంది మనకి. ఇది కూడా ఎలా ఓల్డ్ ఉంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్లాక్ స్క్రీన్ అంటే మీ బ్యాండ్ మీ ఫోన్ దగ్గర పెట్టగానే అన్లాక్ అయ్యేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే మీరు బ్యాండ్ ఫోన్ దగ్గరికి రాగా ఫోన్ ఓపెన్ కావడం అట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కమింగ్ కాల్ అంటే మీ ఫోన్ వచ్చాయనుకోండి, ఇక్కడ మీ బ్యాండ్ మీద అయితే కనబడుతుంది. అక్కడ మీరు నెంబర్స్ ఇక్కడ సెట్ డిలే అలర్ట్స్ అని అయితే సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్స్ ఉంటే మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలారం మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాండ్లో అయితే బ్యాండ్ కలమ్స్ కావద్దు అని యాప్ అలర్ట్స్ అంటే మీకు యాప్ నోటిఫికేషన్ వచ్చి ఇక్కడైతే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐడియల్ అలర్ట్ అంటే కూర్చుంటే మీరు ఎక్కువసేపు కూర్చుంటే మీరు ఇట్లా లేవంటే ఇట్లా మీకు అలర్ట్ అయితే ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మీకైతే ఎలక్ట్రిక్ స్టార్ట్ కావాలని కూడా సెట్ చేసుకోవచ్చు మీరైతే ఐడియల్ అలర్ట్స్ అనేవి. మేము మోడ్లోకి వెళ్తే ఇక్కడ ఇవైతే ఉంటాయి అన్నట్టు ఫీచర్స్ అయితే. ఇంకా మీకు ఎస్ఎంఎస్ అని మీ ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తే వాటిని కూడా చెక్ చేసుకుంటే వస్తుంది. వైబ్రేట్ అలారం అంటే మీ ఫోన్ అలారం వస్తే ఇక్కడ వైబ్రేషన్ అయితే వస్తుంది అనమాట. దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేయాలంటే మీరైతే అన్లాక్ స్క్రీన్ ఫస్ట్ ఎనేబుల్ చేయాలన్నమాట. గోల్ ఇట్లా మీరు మన గోల్ సెట్ చేసుకున్న గోల్ రీచ్ అయ్యాలనుకోండి. ఇక్కడ నేను చెప్పిన 5000 స్టెప్స్ చూసినారు కదా ఆ గోల్ అది అయితే ఇక్కడ మీకైతే ఇట్లా నోటిఫికేషన్ రాలా వద్దా అని చెక్ చేసుకోవచ్చు. అయితే ఫైన్ మైండ్ అంటే మీ బ్యాండ్ అయితే వైబ్రేట్ అవుతుంది. నేను చూపెడతాను చూడండి. వైబ్రేషన్ ఇన్మోడ్ ఉంటుంది. అండ్ మీరు బ్యాండ్ ఏ చేసి పెట్టుకుంటే అది కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు బ్రెస్ట్ వ్యూ ఇన్ఫో అంటే బ్యాండ్ మీకు ఇలా రేస్ చేయగానే మీకు ఈ టైం ఇట్లా స్క్రీన్ ఆన్ కాల్ వద్ద సెట్ చేసుకోవచ్చు అనమాట. షెడ్యూల్లో పెట్టుకోవచ్చు. రెస్పాన్స్ వీడియో ఎంత కావాలని సెట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాండ్ లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు మీరు అయితే. ఇక్కడ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫోన్ లాంగ్వేజ్ అంటే మీ ఫోన్లో ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ అయితే వచ్చేసుకోవాలి. నేనైతే ఇంగ్లీష్లో పెట్టుకున్నాను. హార్ట్ రేట్ మానిటరింగ్ ఇది మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా సెట్ చేసుకోవడం ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు స్లీప్ ఆటోమేటిక్ హార్ట్ రేట్ అండ్ స్లీప్ డిటెక్షన్ అసెస్మెంట్ కావాలి. ఒకటి ఓన్లీ స్లీప్ ఒకటి లేకపోతే హార్ట్ రేట్ ఒకటి లేకపోతే రెండు వద్ద. ఇప్పుడు ఇట్లా ఇది ఎక్కువ ఇది ఆన్ చేసుకోకపోతే కొంచెం బ్యాటరీ అయితే తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఇది లేదు ఆన్ చేస్తే కొంచెం బ్యాటరీ అయితే తొందరగా తగ్గిపోతుంది అనమాట. డిటెక్ట్ ఫ్రీక్వెన్సీ మీకు ఎన్ని మినిట్స్కి ఇది ఓకే చెక్ చేయాలన్నమాట. నేనైతే 1 minute తీసుకున్నాను. హార్ట్ రేట్ మీరు యాక్టివిటీ చేస్తున్న ఆటోమేటిక్గా అదే మోనిటర్ చేసి యాక్టివిటీని మోడ్ ఆన్ చేయాలి. దీనివల్ల మీకు యాక్యురసీ అయితే పెరుగుతుంది అనమాట. హార్ట్ రేట్ సెట్ చేసుకోవచ్చు. స్ట్రెస్ మౌంటింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీ కిందకి వెళ్తే నైట్ మోడ్ ఏమవుతుందంటే కొంచెం బ్రైట్నెస్ తగ్గుతుంది అనమాట. ఇది మీరు సెట్ చేసుకోవచ్చు అన్నమాట. టైమింగ్ ఉన్నట్టువన్నీ. అండ్ ఇక రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది చెప్తుందంటే ఏ కంపెనీలో ఏ సెట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏ కంపెనీలో ఇది తీసేస్తే మీకు బ్యాంక్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు బ్లూటూత్ బంద్ చేసుకొని కూడా మేము టైం కలిసి సింక్ చేసుకోవచ్చు అనమాట. బ్లూటూత్ బంద్ చేస్తే ఇవన్నీ కొన్ని ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ అయితే పనిచేయాలన్నమాట. ఇన్కమింగ్ కాల్ యాప్ అలర్ట్స్ అనేది పనిచేయాలన్నమాట. అండ్ ఇక్కడ షార్ట్ కట్ సెట్టింగ్స్ అంటే సైడ్స్కి ఇట్లా MB4 ఫైల్ అయితే సైడ్స్కి ఇట్లా షార్ట్ కట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ నుంచి ఇట్లా లెఫ్ట్ అండ్ రైట్కి మీరు స్విచ్ అయితే మీకు ఏమేమి కావాలన్నమాట అవి కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు దీని ఆరో కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని తీయచ్చు. ఇది యాడ్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఏమేమి కనబడలేదు అయితే చూసుకోవచ్చు మీరైతే. అండ్ వర్కౌట్ సెట్టింగ్స్లో కూడా వర్కౌట్లో ఏమేమి కనబడితే కూడా సెట్ చేసుకోవచ్చు మీరైతే. వర్క్ క్లాక్ అంటే ఇది ఏ బ్యాండ్ ఉన్నది నాకు తెలియదు, కానీ ఇదైతే మీరు వరల్డ్లో ఉన్న టైమింగ్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. మీ బ్యాండ్ అయితే కనబడుతుంది. వైబ్రేషన్ కూడా మీరు వెతికి వైబ్రేషన్ కావాలి అన్నట్టు అంటే మీరు ప్లస్ క్లిక్ చేసి మనం నచ్చిన మెథడ్
స్క్రీన్ క్లిక్ చేస్తే ఇదైతే వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి వైబ్రేషన్లో పెట్టుకుంటే ఎక్కువ ఛార్జింగ్ అయితే డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెదర్ అనమాట. మీరు వెదర్ మీ లొకేషన్లో వేరే లొకేషన్లో వెదర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇది కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ల్యాబ్లో వచ్చేసి ఇంప్లిమెంట్ 3 అనుకుంటా. దాని తర్వాత మోడల్స్ వచ్చిన వాటికి అయితే మీరు ఎంఐ నోట్బుక్ బ్యాండ్ దగ్గర పెట్టగానే అన్లాక్ అయ్యేటప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు. మీ ఎంఐ నోట్బుక్ ఉంటే మీ బ్యాండ్ నోట్ దాని దగ్గర పెడితే డేటా మీరు అన్లాక్ అయితే చేయగలచ్చు. కెమెరా సెట్టింగ్స్ అంటే మీ బ్యాండ్ని షటర్ లాగా అయితే మీ ఫోన్ కెమెరా షటర్ అయితే వాడచ్చు అన్నమాట. అంటే ఇది ఓన్లీ ఎంఎల్ ఫైల్లో అయితే ఉన్నదన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా పనిచేస్తూ పెడతాను మీకైతే. నేనైతే నా కెమెరా అయితే ఓపెన్ చేస్తాను. నేనైతే ఇప్పుడు నేను స్క్రీన్ టచ్ చేస్తలేను. నేనైతే నా బ్యాండ్ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒక ఫోటో అయితే క్యాప్చర్ అయిపోయింది చూడండి. అండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇట్లా పెట్టుకుంటే కొంచెం సౌండ్ పెంచడం తగ్గడం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీనిలో అయితే పేమెంట్స్ అంటే మీరు వేరే థర్డ్ పార్టీ యాప్స్ కనెక్ట్ చేయాలనుకునే బ్యాండ్ని మీరు దీన్ని కావాలంటే ఏమి కూడా వద్దని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు ఈ బ్యాండ్ ఎలా వాడడం కూడా చాలా కొంచెం లైట్ గ్లిమ్స్ అయితే ఇస్తుంది. చాలా సింపుల్ గ్లిమ్స్, ఇది ఎక్కువైతే ఇయ్యదన్నమాట. ట్రైన్ అవన్నీ క్లిక్ చేస్తే ఇదైతే మనకి ఇదే వస్తుంది. చెక్ ఫర్ అప్డేట్స్. బ్యాండ్కి ఏమైనా అప్డేట్ ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అప్డేట్ అయితే చేసుకోవచ్చు బ్యాండ్ అయితే. ఇది మనకి ఈ యాప్ అండ్ మీ బ్యాండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.